హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ బాబా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్పి మోటో వ్లాగర్. మనం వచ్చేసి ఇప్పుడు తిరువన్నమలై అరుణాచలేశ్వర స్వామి దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా టెంపుల్ లోపల అయితే మనకు కెమెరాలో ఉండదు, టెంపుల్ ప్రెమిసెస్లో అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క ప్రసిద్ధి చెప్పుకోవాలంటే తిరువన్నమలై లేదా అన్నమలై అని పిలుస్తారు. ఈ ఊరు వచ్చేసి ఇది తమిళనాడులో ఉంది. మీరు నైట్ చూసినట్టు ది గాడ్ సిటీ వెల్కమ్ సార్ మనకు నైట్ బోర్డు కనిపించింది కదా, అది మనకి ఇక్కడ దీని అరుణాచల పంచభూత లింగాల్లో ఒకటి. ఇది కూడా సౌత్ ఇండియా, మన ఇక్కడే ఉంది తమిళనాడులో. అరుణాచల ప్రదేశం అరుణాచలేశ్వర స్వామి అర్థం ఏంటంటే అరుణ అంటే ఎర్రని, అచలము అంటే అక్కడే ఉంటుంది, ఎటు కదలదు, కొండ అని అర్థం. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని మీనింగ్. ఆ రుణలో కూడా మళ్ళీ ఇంకో అర్థం ఉంది, ఆడాష్ రుణ, పాపములను పరిహరించిన అంటే మన పాపాలన్నీ తీసేస్తుందని అర్థం ఇక్కడ. ఇది ఇక్కడ ఫేమస్, ఇది అగ్నిలింగం. ఎందుకంటే అరుణాచలేశ్వర స్వామి చాలా తేజవంతంగా ఉంటాడు, అందుకని ఇది అగ్నిలింగం అయింది. ఇక్కడ అమ్మవారు వచ్చేసి కుచలాంబికాదేవి. చెప్పిన నిన్న ప్రతి ఒక్క దగ్గర అయ్యగారు ఉంటే అమ్మవారు కూడా ఉంటారు, కుశలాంబికాదేవి. ఇక్కడ ఫేమస్ వచ్చేసి గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్లు ఉంటుంది ఆ గిరి ప్రదక్షిణ. లాస్ట్ టైం నేను కంప్లీట్ చేసా, 2.5 to 3 hours. ఈసారి అయితే చేయాలనుకోవట్లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వస్తే చూస్తా. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయడం చాలా మంచిది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో చాలా వేడిగా ఉంటుంది. సో సీసీ రోడ్ అవన్నీ మనకు టచ్ అవుతాయి కాబట్టి అది మనం చేయొచ్చు, బట్ కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే శివాజ్ఞ చేత విశ్వకర్మ ఈ టెంపుల్ కట్టించిండని పురాణాలు మనకు చెప్తున్నాయి. ఎందుకంటే శివుడు తన ఇష్టం కొద్దీ ఈ టెంపుల్ కట్టించుకున్నాడు. అందుకే కాశీ కంటే కూడా ఇవన్నిటికంటే కూడా చాలా ఫేమస్ అని చెప్తారు ఇది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన రమణ మహర్షి ఆశ్రమం కూడా ఇక్కడ నుంచి 2 kilometers దూరంలో ఉంటుంది. అక్కడ మన వాళ్ళకంటే మొత్తం ఫారినర్స్ ఎక్కువ. ఇది టెంపుల్ వ్యూ. గోపురాలు ఇవి కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ గోపురాలు అని చెప్పచ్చు. రమణ మహర్షి ఆశ్రమం అని చెప్పాయి కదా, రమణ మహర్షి ఆశ్రమంలో లక్ష్మి అనే ఒక ఆవుది, కాకిది, శునకంది 3 సమాధులు కనిపిస్తాయి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ లక్ష్మికి సంబంధించి మీకు చాలా వీడియోస్ వస్తాయి. నాకు తెలిసింది ఏంటంటే లక్ష్మి ఏమంటారు కాలగమనంలో కలవడానికి ముందు చాలా ఇబ్బంది పడిందట. అప్పుడు రమణ మహర్షి వెళ్ళి ఏమైంది లక్ష్మి అని అడగగానే రమణ మహర్షి వాళ్ళు కాలం చేసిందని నాకైతే ఐడియా ఉంది. అది ఇక్కడ ఎందుకంటే రమణ మహర్షి అంత ఇదిగా మనుషుల్ని కానీ పశుపక్షాదులను కానీ అంత ప్రేమగా చూసుకునేవాడు. మొత్తం గిరి ప్రదక్షిణ అంటే అందరూ ఆ కొండ చుట్టూ అనుకుంటారు, ఆ కొండ కాదు. ఈ టెంపుల్ మెయిన్ ద్వారం నుంచి ఇట్లా ఊర్లో నుంచి ఆ కొండ చుట్టూ మొత్తం చేసి రావాలి. అది 14 kilometers ఉంటుంది. మీకు వెళ్ళే దారిలో అన్ని ఒక్కొక్క కిలోమీటర్ 2 kilometersకి ఒక శివలింగం కనిపిస్తుంటుంది. మీకు పంచభూత లింగాలు కూడా కనిపిస్తాయి. ఎక్కడెక్కడ ఉన్నా అవి ఇక్కడ కూడా కనిపిస్తాయి మీకు. జలలింగం అని, వాయులింగం అని, అగ్నిలింగం అని అన్నీ ప్రతి ఒక్కటి కనిపిస్తాయి ఇక్కడ మీకు. మీ గిరి ప్రదక్షిణ మనకు పౌర్ణమి రోజు అయితే చాలా ఫేమస్. లక్షల్లో జనాలు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అప్పుడు చాలా అంటే చాలా ఫేమస్. మీరు పౌర్ణమి ఏ రోజు చూసుకొని ఆ రోజు రండి, రావాలనుకునే వాళ్ళు. ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. నేను ఒకటేసారి గూగుల్లో చూసుకున్నా. నాకు అంటే కొన్ని బుక్స్ చదివా, కొంతమంది చెప్పారు, నేను గూగుల్ చూసుకునే చెప్తున్నా ఇవన్నీ. నేనేం యోగిని కాదు, మహర్షిని కాదు. నాకు ఇది ఏంది అని చెప్పడానికి
కొంచెం మాటలు స్ట్రక్ అవుతున్నాయంటే నేను ఇప్పుడేదో ఫోన్ చూసుకొని చెప్తున్నట్టు కాదు, నేను ఆల్రెడీ చూసుకున్నా, బట్ చెప్పడంలో కొంచెం డిఫరెన్స్ అంతే. ఆల్రెడీ నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేను ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాతే వీడియో స్టార్ట్ చేసా. చూడండి, ఇదొక ద్వారం, ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్, ఇదొక ద్వారం. మూడు ద్వారాలు ఇక్కడ, మెయిన్ ద్వారం, 2 గోపురాలు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నాం. చూడండి, ఎంట్రీ అది. రాగానే మంచిగా ప్రకృతి కనిపిస్తుంది, చెట్లు ఇవన్నీ. చూడండి, ఏదైనా ఒక బుక్ మంచిది తెలుగులో ఉంటుంది మీద. వేర్ ఈస్ ద లక్ష్మి అండ్ కవు చూడండి అక్కడ ఉంది. చలబడి ఎంత ప్రశాంతంగా చూడండి. అదే పార్క్ అయితే మన దగ్గర అయితే వెళ్ళిపోతుండే. అక్కడ కూడా ఒకటి ఉంది పైన.